శ్రీ మహావిష్ణువుకు తులసీదేవికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం వెనుక అత్యంత ఆసక్తికరమైన భావోద్వేగపూరితమైన పురాణగాథ ఉంది. హిందూ ధర్మంలో తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీస్వరూపం మరియు పవిత్రతకు నిలువుటద్దం. తులసీ లేని విష్ణుపూజ అసంపూర్ణమని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసీ దళం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్పే శ్రీకృష్ణ తులాభారం కథలో సత్యభామ తన వద్ద ఉన్న సమస్త బంగారాన్ని, మణిమాణిక్యాలను పణంగా పెట్టిన కదలని తులారాశి రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన ఒక్క చిన్న తులసీదళంతో కృష్ణుడి బరువుకు సమానంగా తూగింది. అంటే బాహ్య సంపదల కంటే భక్తితో కూడిన తులసీ సమర్పణే పరమాత్ముడికి అత్యంత ప్రీతిపాత్రమని దీని అర్థం. తులసి పూర్వజన్మలో వృంద అనే పేరుగల ఒక మహాపతివ్రత. ఆమె రాక్షసరాజైన కాలనేమి కుమార్తె అయినప్పటికీ పుట్టుకతోనే విష్ణుమూర్తిపై అచంచలమైన భక్తిని కలిగి ఉండేది. వృంద నిత్యం విష్ణువును ఆరాధించకుండా పచ్చిగంగ కూడా ముట్టేది కాదు. ఆమె భక్తి ఎంతటిదంటే సాక్షాత్తు పరమాత్ముడే ఆమె హృదయంలో కొలువై ఉండేవాడు. కాలక్రమేణా వృందకు జలంధరుడు అనే శక్తివంతుడైన రాక్షసుడితో వివాహం జరిగింది. ఈ జలంధరుడు సాక్షాత్తు పరమశివుని మూడవ కన్ను నుండి వెలువడిన క్రోధాగ్ని అంశతో సముద్రంలో జన్మించాడు. శివాంశ సంభూతుడు కావడంతో అతడికి అపారమైన శక్తి ఉండేది. బ్రహ్మదేవుడు అతడికి ఒక విచిత్రమైన వరాన్ని ప్రసాదించాడు. అదేమిటంటే, తన భార్య పాతివ్రత్యం భంగంకానంతకాలం ముల్లోకాలలో జలంధరునిని ఎవరూ ఓడించలేరు మరియు చంపలేరు. వృందవంటి మహాపతివ్రత భార్యగా దొరకడంతో జలంధరుడు అజేయుడిగా మారిపోయాడు. ఆమె నిత్యం చేసే విష్ణుపూజ మరియు ఆమె పాతివ్రత్య శక్తి జలంధరుడికి ఒక అభేద్యమైన రక్షణ కవచంలా మారాయి. అయితే అధికార గర్వంతో జలంధరుడు దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. చివరకు కైలాసవాసుడైన పరమశివుడిపైనే యుద్ధానికి తలపడ్డాడు. శివుడు జలంధరుడిని అంతంచేయడానికి ప్రయత్నించినా వృంద యొక్క పాతివ్రత్య బలం వల్ల జలంధరుడికి ఏమీ కాకపోయేది. దీనితో దిక్కుతోచని దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును శరణువేడారు. లోకకల్యాణం కోసం జలంధరుడిని అంతంచేయాలంటే వృంద పాతివ్రత్యాన్ని భంగం చేయడం ఒక్కటే మార్గమని వారు విష్ణుమూర్తిని ప్రార్థించారు. తన పరమభక్తురాలిక అన్యాయం చేయటం ఇష్టం లేకపోయినా అధర్మాన్ని అణచటం కోసం విష్ణుమూర్తి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. శివుడు మరియు జలంధరుడు హోరాహోరీగా యుద్ధం చేస్తున్న సమయంలో విష్ణుమూర్తి జలంధరుడి రూపం ధరించి వృంద అంతఃపురానికి వెళ్తాడు. తన భర్త యుద్ధం గెలిచి తిరిగివచ్చాడని భావించిన వృంద అతడిని తాకగానే ఆమె పాతివ్రత్యం భంగమవుతుంది. అదే క్షణంలో యుద్ధభూమిలో ఉన్న అసలు జలంధరుడు తన శక్తిని కోల్పోయి శివుడి చేతిలో హతుడవుతాడు. తన ఎదుట ఉన్నది తన భర్త కాదని, తన ఆరాధ్య దైవమైన విష్ణువేనని గ్రహించిన వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. రాతి గుండెతో నా భర్త ప్రాణాలు తీసి నా పవిత్రతను భంగం చేసిన నీవు రాయిలా మారిపోదువుగాక అని విష్ణుమూర్తిని శపిస్తుంది. ఒక మహాపతివ్రత శాపం కావడంతో విష్ణువు గండకీ నదీ తీరంలో శాలిగ్రామశిలగా మారిపోతాడు. ఇప్పటికీ మనం పూజించే శాలిగ్రామాలు ఆ శాప ఫలితమే. అనంతరం తన తప్పును క్షమించమని వేడుకుంటూ విష్ణువు వృందకు అసలు రహస్యాన్ని వివరిస్తాడు. ఆమె త్యాగాన్ని లోకం స్మరించుకునేలా వరమిస్తాడు. వృందదేహం నుండి ఒక దివ్యమైన మొక్క ఉద్భవిస్తుందని, దానికి తులసి అని పేరు పెడతాడు. నీవు లేనిదే నేను ఏ నైవేద్యాన్ని స్వీకరించను. నా శిరస్సుపై నీవు సదా అలంకారమై ఉంటావు అని ఆశీర్వదిస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి అంటే అంత ఇష్టం. ప్రతి ఏటా కార్తీకమాసంలో తులసికి మరియు శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు కళ్యాణం జరపడం ఒక పవిత్ర ఆచారంగా మారింది. తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఆరోగ్యప్రదాయిని మరియు
ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఒక్క చిన్న తులసి ఆకు భగవంతుడి బరువుకు సమానంగా తూగింది అంటే తులసీ దళానికి ఉన్న విశిష్టత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.